హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ స్నాక్ని ప్రిపేర్ చేస్తున్నానండి. బియ్యం పిండితో చెక్కలని ప్రిపేర్ చేస్తున్నాను. మా సైడ్ అయితే వీటిని గారెలు అంటామండి. చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూసిద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక వెల్లుల్లిని పొట్టు ఒలిచి తీసుకున్నానండి. ఇందులోనే 6 to 7 గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి. మీడియం సైజు ఉన్నవి ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసిన తర్వాత మరొక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని వేసేసుకోండి. ధనియాలని యాడ్ చేసాం కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ కింద మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక డబ్బాలోకి బియ్యం పిండిని 1 కేజీ వరకు తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బియ్యం పిండిని నేనైతే 1 కేజీ చెక్కలని ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి జస్ట్ కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, అలాగే నానబెట్టి తీసుకున్న శనగపప్పు ఒక 1/2 కప్పు అండి. ఇందులోనే వీటిని కూడా వేయించి నానబెట్టామండి. పల్లీలు ఇవి కూడా 1/2 కప్పు వేయించిన తర్వాత పొట్టు తీసేసి నానబెట్టి వేసేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోండి. ఇందులో సాల్ట్ని కూడా వేసుకోవాలండి. వీడియో అనేది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఒకసారి పిండిలో అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి పిండిలో కలిసిన కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోండి. సాల్ట్ అనేది కాస్త తక్కువైందండి, మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసేసుకోండి. ఇప్పుడు మరొకసారి అంతా కలిపేసుకొని వాటర్ వేసేసుకొని ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. కదా, ఈ విధంగా మెత్తగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఈ విధంగా బాల్స్ లాగా ఒత్తుకోవాలి. నేను ఇక్కడ మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా కవర్కి ఆయిల్ని అప్లై చేసేసుకొని ఆ తర్వాత పిండి ముద్దను పెట్టేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా అంచులు మందంగా ఉంటే ఈ విధంగా కాస్త ఒత్తుకుంటే పలుచగా అవుతాయండి. ఇలాగే మొత్తం పిండిని కూడా ఒత్తేసుకోండి. నేను ఇప్పుడు డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని హీట్ చేసుకున్నానండి. ఆ తర్వాత చెక్కలని వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇలా బాండీలో ఆయిల్ని పెట్టేసుకొని వేడైన తర్వాత సరిపడా చెక్కలని వేసేసుకోండి. ఇక్కడ నేను పెట్టిన బాండీ అనేది పెద్దగా ఉంది కాబట్టి 3 వేసేస్తున్నానండి. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంటని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అంచులు అనేవి త్వరగా మాడిపోతాయి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక డబ్బాలోకి వేసేసుకోండి. ఇలాగే మనం తీసుకున్న కేజీ పిండి మొత్తాన్ని చెక్కల్లాగా ఒత్తేసుకోండి. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా స్నాక్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి 20 డేస్ అయినా పాడవకుండా ఉంటాయండి.
పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అని అడుగుతూ ఉంటారు కదా, ఈ విధంగా చేసి పెడితే పిల్లలు రాగానే తినేస్తారు. నేను ఇక్కడ అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇవాల్టి రెసిపీ చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో రెడీ అయిపోయాయి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.